హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ షాప్కి వెళ్ళి కొన్ని చికెన్ వింగ్స్, కొన్ని చికెన్ లాలీపాప్స్ తీసుకొచ్చాను. ఇవైతే చికెన్ లాలీపాప్స్, ఇవైతే చికెన్ వింగ్స్. మొత్తం 5 తీసుకొచ్చాను. ఇంకా వాటన్నిటిని వాటర్ పోసి నీట్ గా కడిగి క్లీన్ చేసుకుంటున్నాను. తర్వాత స్టవ్ పైన బాండిల్ పెట్టుకొని 2 గంటలు ఆయిల్ వేసి అల్లం పేస్ట్ వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాము. అవన్నీ బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన టమోటాలు వేసి ఫ్రై చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అందులోకి కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాము. టమోటా, ఆనియన్స్ మగ్గిన తర్వాత క్లీన్ చేసుకున్న చికెన్ అందులో వేసి మసాలా కలిసేటట్టు బాగా కలుపుకుంటున్నాను. ఓకే, ముక్కలకి మసాలా కలిసేటట్టు బాగా కలుపుకున్నాను. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. చికెన్ అయితే బాగా ఉడికేసింది. అందులో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, చికెన్ లాలీపాప్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసి ఇంక దించేసుకుందాము. ప్లేట్లో అన్నం, చికెన్ లాలీపాప్ కర్రీ వేసుకొని ఒక నిమ్మకాయ దానిపైన పిండుకొని చికెన్ లాలీపాప్ తీసుకొని అయితే తిన్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.